భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో నాగారాధనకు విశిష్ట స్థానం ఉంది. దేవాలయ ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం కింద ఒకదానికొకటి పెనువేసుకున్నట్లుగా ఉన్న జంట నాగ విగ్రహాలు కేవలం రాతి శిల్పాలు కావు. అవి శివశక్తుల ఏకత్వానికి ప్రతీకలు. ఇందులోని నాగుల్లో ఒకటి రాహువును, మరొకటి కేతువును సూచిస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ రెండు శక్తులు సమతుల్యంలో ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది అనే సందేశం ఇందులో అంతర్లీనంగా ఉంది. సంతానం లేమితో బాధపడే దంపతులు, కాలసర్పదోషం లేదా రాహుకేతు ప్రభావం ఉన్నవారు భక్తితో జంట నాగులను పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మంగళవారం లేదా శుక్రవారం పాలాభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి జంట నాగులను పూజిస్తే కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.